ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనంలో ఒకనికి తన శత్రువు దొరికినట్లా మేలు చేసి పంపివేయిన ఈ దినము నువ్వు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం మనుషులకు కనపడవలను వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్దకు మీరు ఫలము పొందరు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41-42 వచనం ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం మీరైతే ఎట్టి వారిని గూర్చినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతమైన కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలం దయచేయవాడని నమ్మవలను కదా. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 61వ అధ్యాయము 4వ వచనము యుగయుగములు నేను నీ గుడారంలో నివసించుదును, నీ రెక్కల చాటున దాగుకొందును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవేసేనాయని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా ప్రభు మేము నిన్ను ఆశ్రయించి నిన్ను మహింపరిచి నిన్ను కనపరిచేవారు వాళ్ళ శక్తిని బలాన్ని అనుగ్రహించండి తండ్రి. మీరే మాకు శాశ్వతుడైన దేవుడు ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.